నయీం కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. గ్యాంగ్స్టర్ ప్రధాన అనుచరుల అరెస్టుల పర్వం సాగుతోంది. పోలీసుల విస్తృత సోదాల్లో పట్టుబడిన నగదు, ఆస్తుల పత్రాలను కోర్టు ఆదేశాలతో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. నిన్న గోవాలో అరెస్టు చేసిన తాజుద్దీన్ను రాజేంద్రనగర్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. నయీం కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్న ప్రభుత్వం ఎంత పెద్దవాళ్లనైనా వదిలిపెట్టమని స్పష్టం చేసింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగిన పోలీసు ఎదురుకాల్పుల్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది. అరాచక శక్తి ప్రధాన అనుచరులు ఒక్కొక్కరు కటకటాల పాలవుతున్నారు. తాజాగా నిన్న అరెస్టు చేసిన శ్రీధర్ గౌడ్, బలరాంను హయత్ నగర్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చెర్లపల్లి కారాగారానికి తరలించారు. ఈ కేసులో A1 గా నయీం, A2 గా ఫయీం, A3 గా శ్రీధర్ గౌడ్, A9 గా బలరాం పేర్లను చేర్చారు. గోవాలో అరెస్టైన మరో ప్రధాన అనుచరుడు తాజుద్దీన్ను రాజేంద్రనగర్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్న ఫర్హానా, అఫ్సాల ద్వారా నయీం చేసిన నేరాలను ఆరా తీస్తున్నారు. గోవాలో అరెస్టైన నయీం ప్రధాన అనుచరుడు తాజుద్దీన్ సమక్షంలో ఫర్హానాను ప్రశ్నిస్తున్నారు. నయీం నేరాలకు సంబంధించి నిందితుల నుంచి సమాచారం రాబట్టేందుకు తమదైన శైలిలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారికి నయీంతో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నయీం ఆస్తులు, అనుచరుల కోసం సిట్ లోతుగా దర్యాప్తు చేపడుతోంది. నయీం ఇంట్లో స్వాధీనం చేసుకున్న 2 కోట్ల రూపాయల నగదు రాజేంద్రనగర్ న్యాయస్థానానికి అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు నగదు, ఆస్తుల పత్రాలను బ్యాంకులో డిపాజిట్ చేశారు. శ్రీధర్ గౌడ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు 9 మందిని నిందితులుగా చేర్చగా అందులో 6 పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఫయీం, సుధాకర్, వెంకటేష్, శ్రీధర్ రాజ్, కరుణాకర్, శ్రీను కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులపై బెదిరింపులు, అక్రమ ఆయుధాల కింద కేసులు నమోదు చేశారు. శ్రీధర్ గౌడ్ నయీంకు ప్రధాన అనుచరుడుగా ఉండేవాడని, నయీం బావమర్ది ఫయీంకు శ్రీధర్ గౌడ్ క్లాస్మేట్ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్ నగర శివార్లలో జరిగే భూదందాలను మొత్తం శ్రీధర్ గౌడ్ చూసుకునేవాడని, సెటిల్మెంట్ల ద్వారా సేకరించిన డబ్బును ఫయీం తీసుకెళ్లేవాడని తెలిపారు. భవానీనగర్ లో ఉన్న గెస్ట్ హౌస్ అడ్డాగా సెటిల్మెంట్లు చక్కబెట్టేవారని వెల్లడించారు. 2012 నుంచి నయీం వద్ద తాజుద్దీన్ పనిచేస్తున్నాడని, కూతురు పెళ్లి చేసి అప్పుల పాలై 30,000 రూపాయలు తీసుకుని గోవాలో పనికి కుదిరాడని నివేదిక బట్టబయలు చేసింది. గోవాలో నయీం వ్యవహారాలన్నీ ఫర్హానానే పర్యవేక్షించేదని, అక్కడ మహిళలతో రాసలీలల కోసం నయీం తరచూ వచ్చేవాడని, అక్కడి నుంచే దందాలు నడిపేవారని పేర్కొన్నారు. తాజుద్దీన్ నల్గొండ, కనగల్కు చెందినవాడిగా గుర్తించారు. గోవా గెస్ట్ హౌస్ కు కాపలాదారుడిగా తాజుద్దీన్ వ్యవహరిస్తూ సెటిల్మెంట్ల డబ్బును నయీంకు అందజేసేవాడని వెల్లడించారు. నయీం కేసులో తవ్వే కొద్దీ ఆస్తులు, అనుచరుల జాబితా పెరిగిపోతుండడం వల్ల దర్యాప్తు వేగం పెంచిన సిట్ ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయంపై కూపి లాగుతోంది.